Hi friends, welcome to IACE Trisul SBI క్లర్క్ మరియు పిఓ ఈ రెండు ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇంగ్లీష్ సెషన్లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అనే ఉద్దేశంతో ఐఏసీఈ ప్రారంభించిన కార్యక్రమం ఐఏసీఈ త్రిశూల్. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇంగ్లీష్లో ఈరోజు పారాజంబుల్ పార్ట్ 1 మనం ఈరోజు చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు నేను సమయం ఇవ్వడం జరుగుతుంది. సమయాన్ని తీసుకోండి, ఆన్సర్ని డిరైవ్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. ఎస్, పారాజంబుల్ క్వశ్చన్ నెంబర్ 1. Rearrange the following sentences A, B, C, D and E in the proper sequence to form a meaningful paragraph అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని చదువుతున్నప్పుడు ఫస్ట్లీ అని కనపడింది మనకి. సో ఈ ఫస్ట్లీ అనేది ఎప్పుడైతే మనకి కనిపిస్తుందో అది ఫస్ట్ వన్ కాదు అని అర్థమవుతుంది. ఫైనల్లీ అని కనపడుతోంది, మేబీ అది చివరిది అయి ఉండాలి అని అర్థమవుతోంది. సెకండ్లీ అని కనపడింది, బహుశా సెకండ్లీ అని ఉంది కాబట్టి ఫస్ట్లీ తర్వాత రావచ్చు. ఫర్దర్ మోర్ అనేది కనపడుతోంది కాబట్టి అది కూడా ఫస్ట్ వన్ కాదు. ఫస్ట్లీ ఫార్మర్స్, మీరు ట్రై చేస్తూ ఉండండి, నేను చదువుతాను. ఫస్ట్లీ ఫార్మర్స్ యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ దేర్ ఫీల్డ్. వెన్ రెయిన్ అండ్ ఫుడ్ వాష్ అవే దీస్ కెమికల్స్ they get mixed with water in rivers and pollute it. Water is a vital element of the environment, but this element is polluted in many ways. Finally, insanitary latrines and unsafe drains also contribute to water pollution. Water is called life. Secondly, mills and factories throw their poisonous chemicals and waste product into water. Furthermore, water vehicles also pollute water by dumping food waste and human waste into it. So that, my dear brothers and sisters, we can go with the option B. Mitrama, B to start చేద్దాం. That is ikkada the title of the paragraph అనుకోవచ్చు. దేంతో స్టార్ట్ చేస్తున్నాడంటే వాటర్ అనేటువంటి టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇంట్రడక్టరీ వన్. వాటర్ ఈజ్ ఎ వైటల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, బట్ దిస్ ఎలిమెంట్ ఈజ్ పొల్యూటెడ్ ఇన్ మెనీ వేస్. ఇక్కడ మనకి వాటర్ అనేటువంటిది ఫస్ట్ వన్ అని తెలిసింది. అయితే ఇక్కడ పొల్యూటెడ్ ఇన్ మెనీ వేస్ అనేటువంటి లింక్ తీసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా పొల్యూట్ అయిందో ఇప్పుడు మనం చెప్పాలి. ఎన్ని రకాలుగా పొల్యూట్ అయిందో చెప్పడం కోసమే వాడు స్టార్ట్ చేసింది ఫస్ట్లీతో. ఫస్ట్లీ, ఫార్మర్స్ యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ దేర్ ఫీల్డ్. వెన్ రెయిన్ అండ్ ఫుడ్ వాష్ అవే దీస్ కెమికల్స్ దే గెట్ మిక్స్డ్ విత్ వాటర్ ఇన్ రివర్స్ అండ్ పొల్యూట్ ఇట్. సో ఫార్మర్స్ యూజ్ చేస్తున్నటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వలన వాటర్ పొల్యూట్ అవుతోంది అన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, సెకండ్లీ, మిల్స్ అండ్ ఫ్యాక్టరీస్ త్రో దేర్ పాయిజనస్ కెమికల్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్ ఇన్ టు వాటర్. ఇక్కడ సెకండ్లీ. మనము సెకండ్లీ తర్వాత ఫైనల్లీకి రీచ్ అవ్వలేం, ఎందుకంటే దానికన్నా ముందు అప్లై చేయవలసిన ఫర్దర్ మోర్ అనేది ఉంది. వాటర్ వెహికల్స్ ఆల్సో పొల్యూట్ వాటర్ బై డంపింగ్ ఫుడ్ వేస్ట్ అండ్ హ్యూమన్ వేస్ట్ ఇన్ టు ఇట్. సో వాటర్ని తీసుకొచ్చేటువంటి పైప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ యొక్క పొల్యూషన్కి కారణమవుతున్నాయి అన్నాడు. అండ్ ఫైనల్లీ, ఇన్సానిటరీ లాట్రిన్స్ అండ్ అన్సేఫ్ డ్రైన్స్ ఆల్సో కంట్రిబ్యూట్ టు వాటర్ పొల్యూషన్. అండ్ ఫైనల్లీ చెప్తున్నాడు వాటర్ ఈజ్ కాల్డ్ లైఫ్ అని. సో దట్ బి తరువాత మెనీ వేస్ అంటూ ఏలో ఫస్ట్లీ అని అన్నాడు, డీలో సెకండ్లీ అని అంటున్నాడు. మరి ఈ దగ్గరికి వచ్చినప్పుడు ఫర్దర్ మోర్ అన్నాడు అండ్ ఫైనల్లీ అని సితో చెప్తున్నాడు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ BADEC.
BADECగా ఉంది మన ఆన్సర్. సో మీ ఆన్సర్ కూడా అదే కనుక అయినట్లయితే రండి సెకండ్ వన్లోకి వెళ్దాం. సెకండ్ వన్ కూడా ట్రై చేద్దాం. ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ అని అంటున్నప్పుడు మిత్రమా, ఇన్ఫ్యాక్ట్ ఇట్ అంటున్నప్పుడు ఆ ఇట్ ఏమిటో తెలియదు కాబట్టి దట్ ఈజ్ నాట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. హవెవర్ అని అప్లై చేస్తున్నాడు అంటే దీనికి ముందు ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఉండాలి కాబట్టి అది కూడా కాదు. మోర్ ఓవర్ అని అంటున్నాడు అంటే దీనికి ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఉండాలి కాబట్టి అది కూడా కాదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. సో దట్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా దానికి ముందు ఒక స్టేట్మెంట్ ఉండాలి. మోరోవర్ చెప్పాలన్నా దానికి ముందు ఒక స్టేట్మెంట్ ఉండి తీరాలి. హవెవర్తో స్టేట్మెంట్ స్టార్ట్ చేయడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ బీన్ అన్నప్పుడు దానితో కూడా మనం స్టార్ట్ చేయలేం. కాబట్టి మిత్రులారా, మనము దేంతో స్టార్ట్ చేయొచ్చా అంటే ఎస్, సితో స్టార్ట్ చేయొచ్చు. Nowadays, mobile phone has made world-made communication easier and we use it for our day-to-day communication. ఇది వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ని ఈజీ చేయడమే కాదు, ఇది మన డే-టు-డే కమ్యూనికేషన్కి బాగా ఉపయోగపడుతోంది అని చెప్తున్నాడు. మరి ఇక్కడ మనం సి అనేది చూస్తున్నాం. సి అనేది చూస్తున్నాం మిత్రమా. మరి ఎవరు వస్తారు? However, mobile phone is not free from defect as it has some negative sides as well. For example, okay. In fact, ఇప్పుడు సిలో పాజిటివ్గా చెప్పాడు, అది కమ్యూనికేషన్ ఈజీ చేసిందని, అది మన యొక్క డే టు డే కమ్యూనికేషన్కి సూటబుల్ అయిందని. ఇది నాకు ఇక్కడ పాజిటివ్గా కనపడుతోంది స్టేట్మెంట్. నెగిటివ్ సైడ్స్ ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం ఉంది అని చెప్తున్నాడు. ఎక్కడయ్యా అంటే బిలో. అలాగే మనీ వేస్టేజ్ అంటూ ఈ స్టేట్మెంట్లో కూడా నెగిటివే మాట్లాడుతున్నాడు. అలాగే ఫోర్త్ వన్ అయినటువంటి ఎగ్జాంపుల్లో కూడా డ్యామేజ్ చేస్తుంది అని చెప్తూ ఇక్కడ కూడా నెగిటివ్ మాట్లాడుతున్నాడు. అలాగే ఫస్ట్ వన్కి వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ బీన్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఇన్ అవర్ లైఫ్, we cannot go for a single day without using it అంటూ ఇక్కడ కూడా పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి మిత్రమా, 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ కనపడుతున్నాయి. ఆ తర్వాత 3 నెగిటివ్ స్టేట్మెంట్స్ కనపడుతున్నాయి. ఒక పాజిటివ్ నుండి నెగిటివ్కి వెళ్ళాలి అంటే, పాజిటివ్ నుండి నెగిటివ్కి పోవడం కోసం మనం బట్ అప్లై చేస్తాం, హవెవర్ అప్లై చేస్తాం, దో అంటాం, ఆల్ దో అంటాం, ఈవెన్ దో అంటాం, నెవర్త్లెస్ అంటాం, నంత్లెస్ అంటాం. అదేవిధంగా ఇక్కడ హవెవర్ అనేది మనకి కీ పాయింట్గా కనపడుతోంది. ఇది మనల్ని పాజిటివ్ నుండి నెగిటివ్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. పాజిటివ్ నుండి నెగిటివ్కి తీసుకెళ్ళడానికి హవెవర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనం ముందుగా నిర్ణయించినట్టుగానే సితో స్టార్ట్ చేద్దాం. మరి మరొక పాజిటివ్ ఎక్కడుందయా అంటే ఏలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఇది మన జీవితంలో అంతర్భాగమైంది, పార్ట్ అండ్ పార్సల్ అయ్యింది అన్నాడు. సో సి తర్వాత ఏకి వెళ్ళా. నాకు ఇక్కడ 2 పాజిటివ్లే కనిపించాయి. సో ఇప్పుడు నేను టర్న్ తీసుకోవాలి. పాజిటివ్ నుండి నెగిటివ్కి టర్న్ తీసుకునేటప్పుడు కంజంక్షన్గా హవెవర్ యూజ్ చేసుకుంటాను. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ బి. రెండు మిత్రులారా, ఇప్పుడు బి అనేది మనం చదువుకుందాం. హవెవర్ మొబైల్ ఫోన్ ఈజ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్ యాజ్ ఇట్ హ్యాస్ సమ్ నెగిటివ్ సైడ్స్ యాజ్ వెల్. దాంట్లో నెగిటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది డిఫెక్ట్ నుంచి ఫ్రీ కాదు అని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ మే డ్యామేజ్ అవర్ హియరింగ్ పవర్. అంతేకాకుండా దానికి ఎడిషనల్గా మోరోవర్ ఇట్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ మనీ వేస్టేజ్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈజ్ సీన్ దట్ మెనీ అండర్ వరల్డ్ క్రైమ్స్ ఆర్ బీయింగ్ డన్ విత్ ద యూజ్ ఆఫ్ మొబైల్ నెట్వర్క్. సో ఇక్కడ సమ్ నెగటివ్ సైడ్స్ ఉన్నాయని, ఆ నెగటివ్ సైడ్స్ ఏంటి చెప్పకుండా సమ్ ఉన్నాయి అని చెప్తూ దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి మిత్రులారా,
నేను ఇప్పుడు సిఏబి తర్వాత ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నా, దట్ ఈజ్ ఈ మే డ్యామేజ్ అవర్ హియరింగ్ పవర్. అది మాత్రమే కాకుండా మోర్ ఓవర్ ఏం చెప్తుందయ్యా, బిసైడ్స్, అపార్ట్ ఫ్రమ్, ఇన్ ఎడిషన్ టు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, మోర్ ఓవర్, ఫర్దర్ మోర్ అనేవి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. కాబట్టి ఈలో మే డ్యామేజ్ అవర్ హియరింగ్ పవర్ అని చెప్తూ మనము నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు మోర్ ఓవర్ అప్లై చేసుకుంటాం. కాబట్టి మిత్రులారా ఆన్సర్ క్రియేట్ అయింది, దట్ ఈజ్ సిఏబిఈడి. ఎలా చేసాం దీన్ని? ఇన్ఫ్యాక్ట్తో స్టార్ట్ అవ్వదు, అంతేకాదు అక్కడ ఇట్ ఉంది, ఆ ఇట్ ఏంటో తెలియదు కాబట్టి అది మన ఫస్ట్ స్టేట్మెంట్ కాదు అని చెప్పుకున్నాం. సెకండ్ వన్ హౌఎవర్ కంజంక్షన్ స్టార్ట్ అవ్వదు దీంతో, అలాగే మోర్ ఓవర్తో స్టార్ట్ అవ్వదు, ఫర్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సిగా తీసుకున్నాం. అయితే మిత్రమా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సిలో పాజిటివ్గా మాట్లాడాడు, కానీ బిలో నెగిటివ్ నడుస్తోంది, డిలో నెగిటివ్ నడుస్తోంది, ఈలో కూడా నెగిటివ్ ఉంది, బట్ ఏలో మనం మరలా పాజిటివ్ చూసాం. కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్స్ రెండు ఒక పక్కన తీసుకున్నప్పుడు సి తర్వాత ఏ ఫామ్ అయింది. మనకు తెలుసు మిత్రమా, పాజిటివ్ స్టేట్మెంట్ తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్కి పోవాలి అంటే కంజంక్షన్గా బట్ కానీ హౌఎవర్ కానీ అప్లై చేస్తాం. అదేవిధంగా ఆ యొక్క పాజిటివ్ నుంచి నెగిటివ్కి పోవడం కోసం ఇక్కడ హౌఎవర్ అప్లై చేయడం జరిగింది. సో దట్ సి తర్వాత ఏ తర్వాత బి. బిలో అంటాడు సమ్ నెగిటివ్ సైడ్స్ అన్నాడు, ఆ సమ్ ఏమిటో చెప్పడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ అంటూ ఒకటి ఇచ్చాడు, దట్ ఈజ్ ఈ. ఆ ఎగ్జాంపుల్కి అదనముగా మరొకటి చెప్తున్నాడు. సో దట్ వీఆర్ గోయింగ్ విత్ మోర్ ఓవర్, దట్ ఈజ్ సిఏబిఈడి. ఆబ్వియస్లీ దేర్ ఆర్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్ అన్నాడు. ఈ ఇట్ ఏమిటో నాకు తెలియట్లేదు కాబట్టి దట్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్. ఎట్ ప్రజెంట్ ఇప్పుడేం జరుగుతుందో చెప్తున్నాడు, మేబీ కాకపోయి ఉండొచ్చు, అయినా డౌట్. ఇన్ అదర్ వర్డ్స్ ఏమైనా చెప్పాలంటే ముందుగా ఏవో కొన్ని వర్డ్స్లో చెప్పాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ గ్రేట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ బర్నింగ్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సెకండ్లీతో స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు మనం గమనించవలసింది, మీకు డౌట్ వచ్చేది అది బితో స్టార్ట్ అవుతుందా డితో స్టార్ట్ అవుతుందా అంటే ఎస్, బిలో మనకి ద కర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని కనపడుతోంది, కానీ ఆ అన్ఎంప్లాయ్మెంట్ అని శీర్షికగా టైటిల్గా చేసుకుని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడయా అంటే దట్ ఈజ్ ఎ డి. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద బర్నింగ్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో దట్ అన్ఎంప్లాయ్మెంట్ అనే టైటిల్గా చేసుకుని ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడయ్యా అంటే డి. కాబట్టి ట్రై చేద్దాం డితో స్టార్ట్ చేయడానికి. ఇక్కడ బికి పోవాలా సికి పోవాలా అనేది డౌట్. అట్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ సఫర్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. సో ఫస్ట్ వన్లో అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ గ్రేట్ ప్రాబ్లం అన్నాడు, రెండవ దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంటూ, మూడవ దాంట్లో దిస్ ప్రాబ్లం అన్నాడు. దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ టైటిల్ అయింది, కర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అనే పదాన్ని రెండవ దాంట్లో కూడా అప్లై చేశాడు, మూడవ దాంట్లో సింపుల్గా ప్రొనౌన్ తీసుకుని దిస్ ప్రాబ్లం అన్నాడు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ డిబిసి. ఒక్కసారి ఆ మూడు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి. మనం అనుకున్న డిబిసి రైటా రాంగ్గా చూద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద బర్నింగ్ క్వశ్చన్ ఆఫ్ ద డే. At present, almost all countries of the world suffer from the curse of unemployment problem. ప్రపంచమంతా ఈ సమస్యతో జనరలైజ్ చేశాడు బిలో. ఇన్ అదర్ వర్డ్స్, నో వేర్ ఇన్ ద వరల్డ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ యాజ్ అక్యూట్ యాజ్ ఇన్ అవర్ కంట్రీ. ప్రపంచం మొత్తం గురించి మాట్లాడిన తరువాత మన దేశం గురించి మరొకసారి చెప్పాడు. ఏమనంటే దిస్ ప్రాబ్లమ్ ఈజ్ యాజ్ అక్యూట్ యాజ్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలోనే ఎక్కువగా ఉంది అని చెప్పాడు. కాబట్టి ప్రపంచంలో మరి ఇంకెక్కడా లేదు ఇండియాలో ఉన్నంత సీరియస్గా.
ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మరొక్కసారి మీకోసం అన్ఎంప్లాయ్మెంట్ అనే టైటిల్, అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి శీర్షిక ఎక్కడుందయా అంటే డీలో ఉంది. అదేవిధంగా దీని గురించే అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ద కర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం గురించి ప్రపంచమంతా ఉందయా అని బిలో జనరలైజ్ చేసి, కానీ ఇండియాలోనే చాలా ఎక్కువగా ఉందని సిలో చెప్తున్నాడు. ఇప్పుడు సి చదువుదాం. ఇన్ అదర్ వర్డ్స్, నో వేర్ ఇన్ ద వరల్డ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ యాజ్ అక్యూట్ యాజ్ ఇన్ అవర్ కంట్రీ. ఇక్కడ సెకండ్లీగా మనం చెప్పలేం, దానికంటే ముందు ఫస్ట్ ఉండాలి. ఆ ఫస్ట్ మనకి ఎక్కడ కనపడుతోందంటే ఏలో కనపడుతోంది. కాబట్టి మిత్రమా, నేను డి తర్వాత బికి వెళ్తున్నాను, కర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఆ తర్వాత సికి వస్తున్నాను, దట్ ఈజ్ దిస్ ప్రాబ్లం. డి, బి, సి. ఇప్పుడు మన దేశంలోనే అదంత అక్యూట్గా ఎందుకు ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తూ, ఆబ్వియస్లీ దేర్ ఆర్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్, చాలా కారణాలు ఉన్నాయి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అవర్ కంట్రీ ఈజ్ ఇండస్ట్రియల్లీ బ్యాక్వర్డ్, అది ఫస్ట్ రీజన్ చెప్పాడు. సెకండ్లీ, అవర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫెయిల్స్ టు గివ్ ఏ స్టూడెంట్ అన్ ఇండిపెండెంట్ స్టార్ట్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ వన్ అది చెప్తున్నాడు, సెకండ్ వన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నాడు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ డిబిసి ఏఈ, డిబిసిఏఈ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మరొకసారి దేర్ ఆర్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్ అన్నాడు. కాబట్టి ఇట్టేమిటో తెలియదు కావున ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దట్. At present, almost all countries have suffered from the curse of unemployment problem. First one అవుతుందేమో అనుకుని క్వశ్చన్ మార్క్ వేసి ఉంచా. ఇన్ అదర్ వర్డ్స్, నో వేర్ ఇన్ ద వరల్డ్ దిస్ ప్రాబ్లం అన్నాడు. కాబట్టి అది ఫస్ట్ వన్ కాదు. డీలో అన్ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద ప్రాబ్లం అని స్టార్ట్ చేశాడు. కాబట్టి డి ఈజ్ ద టైటిల్, డి ఈజ్ ద బిగినింగ్, డితో స్టార్ట్ చేస్తాం. సెకండ్లీ అన్నాడు అంటే ఫస్ట్లీ ఎక్కడో ఉండాలి, సెర్చ్ చేద్దాం. సో దట్ డి ఈజ్ అవర్ ఫస్ట్ వన్. సెకండ్ వన్గా ఏం తీసుకున్నానయ్యా అంటే బి తీసుకున్నాను. ఎందుకంటే బిలో కూడా ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రాబ్లం గురించి చెప్తూ కర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అన్నాడు. అక్కడ విషయాన్ని జనరలైజ్ చేశాడు. అయితే మరి ఇండియాలో ఉన్నంతగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడా లేదు అని సిలో చెప్పాడు. సో డి తర్వాత వరల్డ్ తర్వాత మళ్ళా ఈ నేషన్కి వచ్చినప్పుడు డిబిసి అయింది. దేర్ ఆర్ మెనీ రీజన్స్ అని సిలో చెప్తున్నాడు. మెనీ రీజన్స్లో ఫస్ట్ వన్ ఏం చెప్పాడయ్యా అంటే ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్. సెకండ్ ఏమంటాడయ్యా అంటే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ డిబిసిఏఈ. యాజ్ ఏ రిజల్ట్తో స్టార్ట్ అవ్వదు మిత్రులరా. సో ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ఏ. బట్తో స్టార్ట్ అవ్వదు మిత్రమా, ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ సి. డితో స్టార్ట్ అవ్వదు మిత్రమా, సో దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ యాజ్. సోతో కూడా స్టార్ట్ అవ్వదు. ప్రస్తుతానికైతే మనకేం కనిపిస్తోందంటే బితో స్టార్ట్ అవుతుంది అనిపిస్తోంది. కాబట్టి ఆ బితో ఎలా స్టార్ట్ అవుతుందో ఏమవుతుందో చెక్ చేద్దాం రండి. ట్రీస్ ఆర్ ఏ వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. మరలా ఈ యొక్క పారాగ్రాఫ్లో ఎన్విరాన్మెంట్లో ట్రీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. అది వైటల్ పార్ట్ అని అంటున్నాడు. సో దట్ టైటిల్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ట్రీస్ అని అనుకున్నప్పుడు వీ కెన్ స్టార్ట్ విత్ ట్రీస్. ట్రీస్ ఆర్ ఎ వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఇన్ఫాక్ట్ దే వేర్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద క్లైమేట్. చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది క్లైమేట్ మీద. యాజ్ ఏ రిజల్ట్తో చెప్పలేను. సో ట్రీస్ ప్లే ఏ వైటల్ రోల్, బాగోలేదు. యాజ్ అవర్స్ ఈస్ నో, ఎస్. మళ్ళా ట్రీస్ ఆర్ ఎ వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఇన్ఫాక్ట్ దే బేర్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద క్లైమేట్, బట్ వీఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దెమ్. ఈ దెమ్ ఎవరయ్యా అంటే ట్రీస్. బట్ వీఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దెమ్. Rather we destroy trees at random. ఇక్కడ నుంచి మనం ఏం తీసుకోగలమంటే మరి ఆ విధంగా డిస్ట్రాయ్ చేస్తే ఏమవుతుందో చెప్పాలి. కాబట్టి ఆ డిస్ట్రక్షన్ నుంచి మనం రిజల్ట్కి వెళ్ళొచ్చు.
ఒకసారి ట్రీస్ ఆర్ ఏ వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్యాక్ట్ దే బేర్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద క్లైమేట్. దీని తర్వాత యాజ్ ఏ రిజల్ట్ చెప్పడానికి అక్కడ ఏమీ జరగలేదు, రిజల్ట్ ఇవ్వడానికి డి లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు, సో అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సి. బట్ వీఆర్ నాట్ కేర్ఫుల్. ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ది బేర్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద క్లైమేట్ అయినా బట్ వీఆర్ నాట్ కేర్ఫుల్. ది బేర్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద క్లైమేట్ బట్ వీఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దెమ్. రాదర్ వీ డిస్ట్రాయ్ ట్రీస్ ఎట్ ర్యాండమ్. అలా డిస్ట్రాయ్ చేస్తాం కాబట్టి రిజల్ట్ ఎలా ఉండబోతుందయ్యా అంటే యాజ్ ఎ రిజల్ట్ వన్ డే ద కంట్రీ విల్ బేర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దాని వలన వచ్చే కాన్సిక్వెన్స్ ఏమిటయ్యా అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తే నీకు వచ్చిన నష్టం ఏందయ్యా, ఏమిటయ్యా దానివల్ల నష్టం అంటే యాజ్ అవర్స్ ఈజ్ అన్ అగ్రికల్చరల్ కంట్రీ, అవర్ కంట్రీ డిపెండ్స్ ఆన్ ఇట్. In addition, our agriculture is dependent on rain. As our season agriculture country, మన కంట్రీ అగ్రికల్చర్ కంట్రీ అవడం వలన మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఎకానమీ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతుంది. ఇన్ ఎడిషన్ మరి అగ్రికల్చర్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, రెయిన్ మీద అవుతుంది. సో ట్రీస్ ప్లే ఏ వైటల్ రోల్ ఆన్ అవర్ క్లైమేట్. Besides, trees keep the soil strong, and again trees save us from flood as well as many other natural calamities నుంచి కూడా ట్రీస్ మనల్ని కాపాడుతాయి అని చెప్తున్నాడు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, బి తర్వాత డిలో డిపెండెన్స్ గురించి చెప్పాడు. ఎటువంటి వైటల్ రోల్ ప్లే చేస్తుందో ఈలో చెప్పాడు. ఎస్, ఐఎమ్ గోయింగ్ విత్ బి మై డియర్ ఫ్రెండ్స్. దే బేర్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద క్లైమేట్. మనం పట్టించుకోంగా, మనం ఏం చేస్తాము, పట్టించుకోకుండా డిస్ట్రాయ్ చేస్తున్నాము, దట్ ఈజ్ సి. మరి ఆ విధంగా డిస్ట్రాయ్ చేస్తే ప్రాబ్లం ఏంటయ్యా, వాట్ ఈజ్ ద రిజల్ట్ అని అడిగినప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుందండి అని చెప్తున్నాము, బీసీఏ. ఇక్కడ అగ్రికల్చర్ గురించి, దేశం గురించి మాట్లాడుతున్నాడు. అదే ఇక్కడ డీలో మనది ఒక అగ్రికల్చరల్ కంట్రీ, మన ఎకానమీ దాని మీదే డిపెండ్ అవుతాం. అంతేకాకుండా అగ్రికల్చర్ రెయిన్ మీద డిపెండ్ అవుతాం. అందుకని ట్రీస్ ప్లే ఏ వైటల్ రోల్ ఆన్ అవర్ క్లైమేట్. సో దట్ బీసీఏ డిఈగా ఫామ్ అయింది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాజ్ ఏ రిజల్ట్తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయి ఉంటే ట్రీస్తో స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ ట్రీస్. బట్తో స్టార్ట్ అవ్వదు, అవకాశమే లేదు. యాజ్తో స్టార్ట్ అవ్వదు, సోతో కూడా స్టార్ట్ అవ్వదు. సో ఇవేమీ కావు. సో ఎప్పుడైతే టైటిలింగ్ ఎక్కడుంది, బిలో ఉంది కాబట్టి ట్రీస్ ఆర్ ఏ వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్యాక్ట్ దే బేర్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద క్లైమేట్, దట్ ఈజ్ బిగా తీసుకున్నాం. బట్ వీఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దెమ్. ఆ దెమ్ ఎవరై అంటే ట్రీస్. రాదర్ వీ డిస్ట్రాయ్ ట్రీస్ ఎట్ ర్యాండమ్. వాటిని డిస్ట్రాయ్ కూడా చేస్తాము. అలా డిస్ట్రాయ్ చేయడం వలన యాజ్ ఏ రిజల్ట్ ఏం జరిగిందో ఏలో చెప్పాం, BCA. అండ్ ఇప్పుడు మన దేశానికి అగ్రికల్చర్కి మధ్య ఉన్న, ఎకానమీకి మధ్య ఉన్న రిలేషన్, డిపెండెన్సీ గురించి మాట్లాడుతున్నాం, డి. కాబట్టి ట్రీస్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి అని చెప్తున్నాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ BCADE. SBI క్లర్క్ ప్రిలిమ్స్, SBI PO ప్రిలిమ్స్లో ఈ విధమైనటువంటి పారాజంబుల్ని మీరు చూడవచ్చు. మోస్ట్ ఆఫ్ దీస్ పారాజంబుల్స్ ఆర్ ఫ్రమ్ ద ప్రీవియస్ పేపర్స్. కాబట్టి స్టాండర్డ్ అర్థం చేసుకోండి, లెవెల్ అర్థం చేసుకోండి. రిలేషన్ లేకుండా, లింక్ లేకుండా పారాజంబుల్డ్ ఉండదు. బట్ మనం దాని మీద ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం అన్న దాని మీదే మనకు ఆన్సర్ వస్తుంది. పారాజంబుల్ మనం అనుకున్న ఆన్సరే కరెక్ట్ అవ్వాలన్న రూల్ లేదు. కాబట్టి ఎగ్జామ్ అయిన తర్వాత అందరూ పారాజంబుల్ బాగుంది, క్రాక్ అయింది అంటారు. మేబీ దట్ ఈజ్ యువర్ ఆన్సర్.
ఆ ఆన్సరే కరెక్ట్ అవ్వాలన్న రూల్ ఎక్కడా లేదు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఆన్సర్ క్రియేట్ అయిన తరువాత మరొకసారి ఆన్సర్ యొక్క సహాయంతో పారాగ్రాఫ్ మొత్తం చదువుకుని చూడాలి. ఫైనల్ రీడింగ్లో మాత్రమే యూ కెన్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. యూ హ్యావ్ టు రీడ్ ఇట్. After achieving the answer, after deriving the answer, you have to read it. If your answer is correct, then you can go forward. Among them, Mansura Begum was one who was the wife of a freedom fighter. We cannot start with A. Since she was young and beautiful, she drew the attention of local collaborators B. So they informed the Pakistani army. Then the Pakistani army abducted Mansura. So collaborators say they ayi untundi. Chudam. At first the army brought here. The army. The army evaru? Brought here. Here ante ekkadiki? Innocent Bengalis. And after that they started to bring Bengali women here. దా ఆర్మీ అంటే ఏ ఆర్మీయో తెలియాలి, హియర్ అంటే ఎక్కడికో తెలియాలి. వారు తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే బెంగాలీ విమెన్ని. సో రంగపూర్ టౌన్ హాల్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్. బట్ ఇన్ 1971 ఇట్ బికేమ్ ఏ టార్చర్ సెల్ యూజ్డ్ బై ద పాకిస్తానీ ఆర్మీ. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, వీ కెన్ స్టార్ట్ విత్ రంగపూర్ టౌన్ హాల్. ఈ హియర్ అనేది ఎవరో కాదు, రంగపూర్ టౌన్ హాల్. ద ఆర్మీ ఎవరో కాదు, ద పాకిస్తానీ ఆర్మీ. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ వన్ మోర్ టైమ్. రంగపూర్ టౌన్ హాల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్. బట్ ఇన్ 1971 ఇట్ బికేమ్ ఏ టార్చర్ సెల్ యూజ్డ్ బై ద పాకిస్తానీ ఆర్మీ. At first, the army means the Pakistani army brought here. Here means Rangapur town hall. Evarni తీసుకొచ్చారయ్యా? Innocent Bengalis. And after that, they started to bring, ఆ తర్వాత ఎవరిని తీసుకొచ్చారు? Bengali women here. So, ఇక్కడి నుండి మనం since she was young అని అనలేం. So they informed అని అనలేం. సో దట్ బెంగాలీ విమెన్ అనే పదం నుండి నేను దెమ్ అనేది తీసుకుంటున్నా. బెంగాలీ విమెన్లో అమాంగ్ దెమ్, వారందరిలో మన్సూరా బేగం వాజ్ వన్ హూ వాజ్ ద వైఫ్ ఆఫ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఆమె ఫ్రీడమ్ ఫైటర్ యొక్క వైఫ్. ఆమె గురించి ఇంకా మాట్లాడాలి. మన్సూరా బేగం గురించి అన్నప్పుడు సిన్స్ షీ వాజ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్, షీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ లోకల్ కొలాబరేటర్స్. ఈ మన్సూరా బేగం అనేటువంటి నౌన్ నుండి షీ అనేటువంటి ప్రొనౌన్ తీసుకున్నా. సిన్స్ షీ వాజ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్, షీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ లోకల్ కొలాబరేటర్స్. కొలాబరేటర్స్ అనే పదం నుండి దే అనే పదం తెచ్చుకున్నా. సో కొలాబరేటర్స్ ఇన్ఫార్మ్డ్ ద పాకిస్తానీ ఆర్మీ. దెన్ ద పాకిస్తానీ ఆర్మీ అబ్డక్టెడ్ Mansura. They kidnapped Mansura. Come on. Women నుండి them వరకు, మన్సూరా బేగం నుండి షీ వరకు, కొలాబరేటర్స్ నుండి దే వరకు వచ్చాం. అయితే డి చదువుతున్నప్పుడు ద ఆర్మీ అన్నాడు, ఏ ఆర్మీయో తెలియలేదు. హియర్ అన్నాడు, ఆ ప్లేస్ ఏంటో తెలియలేదు. కానీ డిలో ఉన్న రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడ దొరికిందయ్యా? ఈలో దొరికింది. రంగపూర్ టౌన్ హాలే హియర్ అని, పాకిస్తానీ ఆర్మీయే ద ఆర్మీ అని అర్థమవుతోంది. కనుక మిత్రమా, ఐఎమ్ గోయింగ్ విత్ ఈ. ఇక్కడ రంగపూర్ టౌన్ హాల్ ఉంది, పాకిస్తానీ ఆర్మీ ఉంది. ఎట్ ఫస్ట్ వాళ్ళు ఏం చేశారో డీలో మాట్లాడుకున్నాం. ఎట్ ఫస్ట్ ద ఆర్మీ బ్రాట్ హియర్ ఇన్నోసెంట్ బెంగాలీస్ అండ్ ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ టు బ్రింగ్ బెంగాలీ విమెన్ హియర్ అన్నాడు. సో ఈ విమెన్ అనే పదం నుండి మనం ఎక్కడికి వెళ్ళామయ్యా అంటే ఏలోకి వెళ్ళాం. సో దట్ ఈడిఏ అమాంగ్ దెమ్ మన్సూరా బేగం వాజ్ వన్ హూ వాజ్ ద వైఫ్ ఆఫ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఈ మన్సూరా బేగం ఎలా ఉంటుందో
బిలో చెప్తున్నాడు, సిన్స్ షీ వాజ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ షీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ లోకల్ కొలాబరేటర్స్. కొలాబరేటర్స్ గురించి ఎక్కడ చెప్తున్నాడంటే సిలో చెప్తున్నాడు. సో దే ఇన్ఫార్మ్డ్ ద పాకిస్తానీ ఆర్మీ, దెన్ ద పాకిస్తానీ ఆర్మీ అబ్డక్టెడ్ మన్సూరా. కొలాబరేటర్సే ఇక్కడ దేగా చేంజ్ అయింది. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ షీ, దట్ ఈజ్ బి. కొలాబరేటర్స్ దేగా ఎక్కడైంది అంటే సిలో. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ EDABC. Rangapur Town Hall is a place of cultural activities, but in 1971 it became a torture cell used by the Pakistani army. At first the army brought here innocent Bengalis, and after that they started to bring Bengali women here. Among them Mansoora Begum was one who was the wife of a freedom fighter. Since she was young and beautiful, she drew the attention of local collaborators. So they informed the Pakistani army, then the Pakistani army abducted her. So that our answer is EDABC. ఎప్పుడు కూడా ఆన్సర్ రీచ్ అయిన తర్వాత దాన్ని మరొక్కసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రమా. సో దిస్ ఈజ్ ఈనాటి 5 పారాజంబుల్డ్ ఇప్పుడు మనం చేస్తున్నాం. ప్రతి పారాజంబుల్డ్ గురించి స్టార్టింగ్ లింక్ వర్డ్ ఏ విధంగా రీచ్ అయిందో 1 నుండి 5 వరకు ప్రతి విషయంలోనూ కూడా మీరు చూడడం జరిగింది, ప్రాక్టీస్ చేయడం జరిగింది. మరైతే మరొక పారాజంబుల్ మరొక ఎపిసోడ్ మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది. ISCE త్రిశూల్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనం కేవలం హ్యాండ్అవుట్ మాత్రమే కాకుండా హ్యాండ్అవుట్ తర్వాత గ్రామర్ మీద కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో మనం ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఐ థింక్ మీ దగ్గర ఆ ప్రిపోజిషన్స్ అనే టాపిక్ ఉంది అని భావిస్తున్నాను. ఒక్కసారి లాస్ట్ వీక్ ఎస్టర్డే మనం రాసుకున్నటువంటి ఆ యొక్క ప్రిపోజిషన్స్ చదివి వినిపిస్తాను, చూడండి. ముందుగా ఏ పదంతో ఏ ప్రిపోజిషన్ వస్తుందో మాట్లాడుకున్నాం. సఫర్, ప్రివెంట్, ప్రొహిబిట్. సఫర్, ప్రివెంట్, ప్రొహిబిట్. అబ్స్టైన్, రిఫ్రైన్. ఫ్రీ, ఫార్. ఎస్కేప్, రిలీజ్, అబ్సెంట్. ఎలిసిట్, ఎక్స్ట్రాక్ట్, డిఫరెంట్ అనే ఈ యొక్క పదాలతో ఫ్రమ్ రావాలి అని నేర్చుకున్నాం మిత్రమా. డిఫరెంట్తో దాన్ అది ఇవ్వడం జరుగుతోంది, డిఫరెంట్తో దాన్ రాకూడదు మిత్రమా, ఫ్రమ్ మాత్రమే రావాలి, డిఫరెంట్ ఫ్రమ్. ఇక రెండవదిగా ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ చూస్తున్నాం. కంగ్రాచులేట్, కామెంట్, క్రిటిసైజ్, కాంప్లిమెంట్, డిపెండ్, రిలై, ఫోకస్, ఇంపోజ్, ఇన్సిస్ట్, ఎంఫసైజ్ మరియు ఎన్క్రోచ్ అనేటువంటివి చూసాం ఆ యొక్క ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్తో. అయితే రీసెంట్ డేస్లో ఫోకస్ ఆన్ అనేది చూస్తున్నాం, డిపెండ్ ఆన్ అనేది కూడా పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఓఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసుకున్నప్పుడు అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్, కేపబుల్ ఆఫ్, ఎఫ్రైడ్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, జెలస్ ఆఫ్, zealous of, guilty of, innocent of, deprived of, devoid of, sure of, died of and died in అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఇన్ అనేటువంటి ఒక ప్రిపోజిషన్ తీసుకున్నప్పుడు ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, ఇంక్రీజ్ ఇన్, డిక్రీజ్ ఇన్, సక్సీడ్ ఇన్, ఫెయిల్ ఇన్, రిచ్ ఇన్, పూర్ ఇన్, స్ట్రాంగ్ ఇన్, వీక్ ఇన్, ప్రాంప్ట్ ఇన్ అని చూస్తున్నాం. ఆ తర్వాత ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ తీసుకున్నప్పుడు ఎయిమ్డ్ ఎట్, ఎనాయిడ్ ఎట్, ఎయిమ్డ్ ఎట్, ఎనాయిడ్ ఎట్, వండర్డ్ ఎట్, కన్ఫ్యూజ్డ్ ఎట్, సర్ప్రైజ్డ్ ఎట్, పజిల్డ్ ఎట్, లాఫ్ ఎట్, స్మైల్ ఎట్, అమ్యూజ్ ఎట్, ఇమేజ్ ఎట్, గుడ్ ఎట్ అనేటువంటి ఎట్ నేర్చుకున్నాం. ఆ తర్వాత విత్ అనే ప్రిపోజిషన్ తీసుకున్నప్పుడు సప్లై, ఎక్వైంట్, ఎక్విప్, అసోసియేట్, కోఆర్డినేట్, బిజీ, పాపులర్, సాటిస్ఫై, కంప్లై, అగ్రీ విత్, యాంగ్రీ విత్, కోప్ విత్, డీల్ విత్ అనే విషయాలు కూడా చూస్తున్నాం. చూద్దాం వాటి గురించి కూడా కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకుందాం.
ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇప్పుడు కొత్తగా ఈరోజు మీరు నేర్చుకునేటువంటి ప్రిపోజిషన్ టు అనే ప్రిపోజిషన్ నేర్చుకోబోతున్నారు. మరి టుతో ఎవరెవరు వస్తారయ్యా అంటే లిమిటెడ్ టు, మెనాస్ టు. మాస్టారు మెనాస్ అంటే ఏమిటండి? థ్రెట్ టు, అడెడ్ టు, indebted to, ఈ పదాలతో టు మాత్రమే రావాలి. లిమిటెడ్ టు, మెనాస్ టు, థ్రెట్ టు, యాడెడ్ టు, ఇండెటెడ్ టు, సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, లిజన్, నో. ఈ పదాలతో టు మాత్రమే రావాలి అన్న విషయాన్ని గమనించండి. ఇది ఇప్పటి వరకు మనం డిఫరెంట్ ప్రిపోజిషన్స్, వాటితో వచ్చే పదాల గురించి నేర్చుకున్నాం. ప్రిపోజిషన్స్ ఒరిజినల్గా మీరు ఈ విధంగా చూసినట్లయితే యూ కెన్ సీ మై పామ్. హ్యాపీగా చెప్పచ్చు, ద పెన్ ఈజ్ ఆన్ ద పామ్. ఆన్, దిస్ ఈజ్ కాల్డ్ అండర్, దిస్ ఈజ్ కాల్డ్ అరౌండ్. దూరంగా పోతుంది కాబట్టి అవే. సర్ఫేస్కి టచ్ అవ్వకుండా పైన ఉంది కాబట్టి ఓవర్. మరొకసారి మిత్రమా, ఆన్, అండర్, అరౌండ్, అవే, ఓవర్. క్రాస్ చేస్తోంది కాబట్టి అక్రాస్. ఆ డైరెక్షన్లో వెళ్తోంది కాబట్టి టువర్డ్స్. హోల్ లోపల నుంచి వెళ్ళిపోతోంది కాబట్టి త్రూ. మరొకసారి మిత్రమా, ఆన్, అండర్, అరౌండ్, అవే, ఓవర్, across, towards, through. This one is called up, this one is called down. Going up, going down. Only two fingers, between two fingers. Among, between, among. మిత్రమా, నీ యొక్క కార్ లేదా బైక్ రోడ్డు పక్కన పార్క్ చేసి వచ్చావు. దట్ ఈజ్ బిసైడ్ ద రోడ్. నీ ఒక్క బైకే కాదు, ఆ రోడ్డు పక్కన చాలా ఉన్నాయి నాన్న. దట్ ఈజ్ అలాంగ్. వన్ ఈజ్ బిసైడ్ అండ్ ద అదర్ వన్ ఈజ్ కాల్డ్ అలాంగ్ ద రోడ్. బిసైడ్ ద రోడ్, రోడ్డు పక్కన ఉంది అన్నావు. అలాంగ్ ద రోడ్, ఆ రోడ్ అంతా ఉన్నాయి అని చెప్తున్నావు. ఓకే, నౌ వన్ మోర్ టైం. ఈ మార్క్ తీసుకున్నప్పుడు మార్క్కు పైన ఉంటే అబౌవ్, మార్క్ కన్నా కింద ఉంటే బిలో. సింపుల్గా నేర్చుకోవడానికి ప్రిపోజిషన్స్లో ఆన్, అండర్, అరౌండ్, అవే, ఓవర్, అక్రాస్, టువర్డ్స్, త్రూ, అప్, డౌన్, అబౌవ్, బిలో, ఓన్లీ వన్, బిసైడ్, మెనీ, అలాంగ్, అదేవిధంగా బిట్వీన్, అమాంగ్. సో ఇది సింపుల్గా మనం ప్రిపోజిషన్స్ నేర్చుకోవడానికి. అయితే ఎగ్జామినేషన్లో ఏ ప్రిపోజిషన్స్ మనకి ఎక్కువగా కనపడతాయి సార్? ఏ ప్రిపోజిషన్స్ గురించి వాడు ఎక్కువగా మన ఎగ్జామినేషన్లో అడుగుతాడు సార్?
ఎస్ మిత్రమా, లెట్స్ లర్న్. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా డబుల్ లెటర్. Since, up to, till, until. Under, across, away. Across, away, along, about, around. Beside, besides. Behind. These are the prepositions that are very important to know. In place లో వాడతాము, టైంలో వాడతాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఆ లిస్ట్ అంతా చూసుకోవచ్చు. వాటన్నిటితో కూడా మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆన్, ప్లేస్లో వాడతాము, టైంలో వాడతాము. అది మాత్రమే కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఆఫ్, ఎట్, ఆఫ్, అప్, బై, టు. By మరియు with, by మరియు with give the same meaning. Chetan, chain, thod and thorn, that is by and with. In the same way, for and since, they both give same meaning. Valanan, patti, nundi. From, nundi, over, into, up to, till, until. All the three are same meaning but usage different. Up to వరకు, till వరకు, until వరకు. Above, below, down, under. Across, ఇంతకుముందు మాట్లాడుకున్నాం, away, along. ఈ about అనేది కేవలం రిగార్డింగ్, గురించి అని మాత్రమే కాకుండా అప్రాక్సిమేట్లీ, సుమారుగా అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. There are about 100 students in the class. సుమారుగా 100 స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పడానికి వాడా. బిట్వీన్, అమాంగ్. బిట్వీన్ అనే పదాన్ని యూజ్ చేయాలి అంటే
టు అనేటువంటి ఇండికేషన్ ఉందా? బిసైడ్ బై ద సైడ్ ఆఫ్. బిసైడ్స్ మీన్స్ ఇన్ అడిషన్ టు. బిహైండ్ వెనుక వైపు, బిఫోర్ ముందు, ఆఫ్టర్ తర్వాత. టువర్డ్స్ ఇన్ ద డైరెక్షన్. త్రూ మాట్లాడుకున్నాం. వితౌట్ తెలుసున్నదే అగేన్స్ట్. ఆల్ దీస్ ఆర్ very very important prepositions that we often see in our examinations. Now ikkadiki from, of, on వంటి prepositions ని ఏ విధంగా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. ఒక హ్యాండ్ తో prepositions గురించి ప్రైమరీ నాలెడ్జ్ తెలుసుకున్నాం. And now the list of prepositions that we often see in the examination, అది కూడా మనం చూసి ఉన్నాం. మరి ఇక కొన్ని డిఫరెన్సెస్ గురించి నేర్చుకుందాం. కొన్ని డిఫరెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఎస్, they built a bridge. Dash the river. Five bits try chained. They built a bridge. They built a bridge. Dash the river అని అంటున్నాం. They built a bridge. Dash the river, that is across. మిత్రమా, ఆన్ ద రివర్ బిల్డ్ చేయడం కుదరదయ్యా. thousands of kilometers ఉంటుంది. సో we always build bridges across the river. Next one. సప్లై అనే పదం కనిపిస్తోంది కాబట్టి సప్లై అనే పదంతో ఎవరు వస్తారయ్యా అంటే విత్ అనేటువంటి ప్రపోజిషన్ సప్లై విత్. కంగ్రాచ్యులేటెడ్ అనే పదం కనబడుతోంది కాబట్టి కంగ్రాచ్యులేటెడ్తో ఎవరు వస్తారయ్యా అంటే ఆన్ అనే ప్రపోజిషన్. గుడ్ అనేటువంటి వర్డ్ కనబడుతోంది, దాంతో ఎవరు వస్తారయ్యా అంటే ఎట్ అనే ప్రపోజిషన్. కంప్లై అనేటువంటి ఒక పదం కనపడుతోంది, కంప్లైతో ఎవరు వస్తారయ్యా అంటే విత్ అనే ప్రపోజిషన్ రావాలి. దట్ ఈస్ కంప్లై విత్. అక్కడ ది బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్, ద పూర్ ఆర్ సప్లైడ్ విత్ ఫుడ్, వి కంగ్రాచులేటెడ్ హెర్ ఆన్ సక్సెస్, షీ ఈస్ గుడ్ ఎట్ మ్యూజిక్, వన్ షుడ్ కంప్లై విత్ రూల్స్. ఇప్పటి వరకు మనం ప్రిపోజిషన్స్ మీద ఎంత వర్క్ చేసామయ్యా అంటే ముందుగా ఆన్, అండర్ నేర్చుకున్నాం. లిస్ట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ దట్ వీ క్వైట్ ఆఫెన్ సీ ఇన్ ద ఎగ్జామినేషన్స్ చూస్తున్నాం. అదేవిధంగా గత 2 క్లాసెస్లో ఫ్రమ్, ఆఫ్, ఆన్, ఇన్, ఎట్, విత్, టు అనే ఈ ప్రిపోజిషన్స్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రిపోజిషన్స్ మీద ఒక 5 ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు. మరలా రేపటి క్లాసులో కూడా మరొక 5 చూస్తారు. సో
ఎవ్రీడే ప్రిపోజిషన్స్ మీద, ఎర్రర్ లొకేషన్ మీద కొన్ని బిట్స్ మీ ముందుకు వస్తాయి. ప్రతిరోజు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఈ యొక్క సెషన్ కూడా చూడండి. ఇది ఐఏసిఈ ఎస్బీఐ త్రిశూల్ అనే ఈ కార్యక్రమంలో కేవలం పారాజంబుల్డ్ మాత్రమే కాకుండా దాంతోపాటుగా ప్రిపోజిషన్స్ మీద కూడా మనం కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఈ యొక్క ప్రిపోజిషన్స్ అనేవి ఫిల్లర్స్లోను, క్లోజ్ టెస్ట్లోను మనకి అత్యంత బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే బ్లాంక్ తర్వాత ఇన్ అనేటువంటి ఒక ప్రిపోజిషన్ కనపడింది. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం ఇన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామయ్యా అంటే ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్. సో రీసెంట్గా వచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే దట్ ఈజ్ రిజల్టెడ్. సో ఆ ఒక్కటి మాత్రమే గివెన్ 5 ఆప్షన్స్లో ఒక్కటి మాత్రమే ఇన్కి సూటబుల్గా ఉంది. నో నీడ్ టు రీడ్, చాలా ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. అదేవిధంగా ఆన్ అని వచ్చినప్పుడు అగైన్ 5 ఆప్షన్స్ కింద మనకి కనపడుతున్నాయి, కానీ అక్కడ మనకు కనిపిస్తోంది ఫోకస్ అని ఒకే ఒక్క పదం, కాబట్టి ఫోకస్ ఆన్ అని అంటాం. సో బ్లాంక్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వచ్చిందో చూడండి, ఆ ప్రిపోజిషన్ ప్రకారం బ్లాంక్లో వర్డ్ అప్లై చేయొచ్చు. ఇది ప్రిపోజిషన్స్ నుంచి మనం తీసుకునేటువంటి షార్ట్ కట్. డైరెక్ట్గా అయితే ప్రిపోజిషన్స్ అడగడం జరగదు, కానీ ఫిల్లర్లోను, క్లోజ్ టెస్ట్లోను మనం చూస్తాం. అదే ఎర్రర్ లొకేషన్లో అయినప్పుడు ఐ కంగ్రాచులేటెడ్ హెర్ ఫర్ ద సక్సెస్ అన్నప్పుడు మనం ఐడియా తెచ్చుకోలేదు, ఫర్ ద సక్సెస్ కాదు, ఆన్ ద సక్సెస్, బికాజ్ కంగ్రాచులేట్ అనే పదం ఆన్ అనే ప్రిపోజిషన్ని తీసుకుంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద వే హౌ వీ డీల్ విత్ ప్రిపోజిషన్. మిత్రమా, ఈ ప్రిపోజిషన్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. మరలా రేపటి క్లాసులో ప్రిపోజిషన్స్ మీద మరికొన్ని ఎర్రర్ లొకేషన్స్ కూడా రేపటి క్లాసులో చూద్దాం. సో దిస్ ఈజ్ ఐఏసిఈ త్రిశూల్ ఫర్ ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ అనే ఈ డే యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.